ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే మనం ఈ వృషభ రాశి వారు అందరికీ కూడా ఈ సమయంలో కొంత మా మాట ఎవరు వినటం లేదు అనే కోపం ఒకటి బాగా పెరిగిపోయి ఉంటుంది ఈ వారం. దానితోటి ఈ చంద్రుడితో శని సంచారం ఒకటి లాభంలోను, విదేశీయానాలకి కొంత ముందంజలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ధనం కూడా సమయానికి అందకుండా కూడా ఉంటుందండి. రెండు ఉంటాయి. అటు విదేశీయానాలు వస్తూ ఉంటాయి, మంచి వెళ్ళడానికి ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. కానీ ధనానికి సంబంధించిన వాటి వల్ల కొంత ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల అయితేనేమి, అలాగే చతుర్థంలో కేతువు, ఈ ఈ విషయాలలో కూడా కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత చిన్నపాటి ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో కుజుడికి మంగళవారం నాడు కందులు కొద్దిగా తడిపి ఆవుకి తినిపించడం అనేది చాలా మంచిది. ఇది కుజ ప్రీత్యర్థం చేసినట్లయితే గనక మీకు రావలసిన లోన్లు ఉన్నా కానీ, మీరు ఎవరికైనా లోన్లు కట్టాల్సి వచ్చినా కానీ ఇటువంటి విషయాల్లో అన్నింటిలోనూ కూడా కొంత మీకు వెసులుబాటు కనబడుతూ ఉంటుంది. కుటుంబ స్థానంలో గురుడు కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు, కానీ మానసిక ఆవేదన అనేది మీకు తప్పదు. అలాగే చతుర్థ కేతువు వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైనా సరే చిన్నపాటి తనకి ప్రమోషన్ ఎంతకాలం నుంచి ఆగినా రాలేదనో, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన సబ్జెక్టు వేరుగా వచ్చిందనో, లేకపోతే ఏ విషయంలో అయినా సరే పై అధికారులు కానీ కింద అధికారులు కానీ మీతోటి సహకరించట్లేదనో చిన్నపాటి ఇబ్బంది ఎదురవుతుంది. దానికి కూడా మీరు ఎటువంటి భయాందోళనలు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వారం అంతా కూడా శ్రీలక్ష్మి మహాలక్ష్మి అని మహాలక్ష్మీదేవి యొక్క 12 నామాలు ఉన్నాయండి. వాటిల్ని 12 సార్లు చదువుకోండి, లేదా వీలైతే ఒక్కసారైనా చదువుకోండి. మీకు మనసులో ఎప్పుడు ఏ చింత కలిగినా కూడా ఆ 12 నామాలని పఠించండి. అప్పుడు మీకు సర్వత్రా విజయం లభిస్తుంది. దానితో పాటుగా అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవడం అనేది మంచిది.